శ్రీమాత్రే నమః. దాసీపుత్రుడైన నారదుడు రోజు స్నానం చేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. వారు సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. వారు ఆ పిల్లవాడిని దాసీపుత్రునిగా చూడలేదు. 5 సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవ చూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టమును నారదునికి ఇచ్చేవారట. వారు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవతం శేషమును తినేవాడు. ఆ వచ్చిన సన్యాసులు ప్రొద్దున్న లేవడం, భగవంతుడిని అర్చన చేసుకోవడం, వేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవారు. ఆఖరికి చాతుర్మాస్యము అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదుని పిలిచి, అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై చపలత్వంబును మానినే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఆ పిల్లవానికట ఏమీ తెలియకపోయినా ఏ తాపత్రయము లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్న అపారమైన భక్తి చేత అతడు వారిని సేవించగా వారందరూ కూడా కారుణ్యముతో మిక్కిలి వాత్సల్య చిత్తముతో నారదుని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని వానికి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రమును ఉపదేశం చేసి ప్రణవ ఉపదేశం చేసేసి ఆ పిల్లవారిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంతకాలం ఇటువంటి వారిని సేవించి ఉండడం వలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. ఇటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధమైపోయింది. వెంటనే ఈయనకు మనస్సులోకి అందేసింది. చాతుర్మాస్య